హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం జాబ్స్కి అన్ని కేటగిరీల వారికి కూడా ఉపయోగపడేటువంటి మోడల్ పేపర్ అయితే చూద్దాం. ఇది డైరీ సీక్వెన్స్ అయితే చేద్దాం. ఇది ఫస్ట్ మోడల్ పేపర్ అనేటువంటిది. ఇది దాదాపు అన్ని కేటగిరీల వారికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతి జాబ్స్కి అప్లై చేసుకున్నటువంటి గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్: ఓజోన్ పొర పరిరక్షణకు చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందాన్ని గుర్తించండి. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటి ఒప్పందం ఓజోన్ పొర పరిరక్షణ కొరకు చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందం. దేశంలోనే అతిపెద్ద అరటి పండ్లను ఇచ్చేటువంటి చెట్టును ఎక్కడ గుర్తించారు? దేశంలోనే అతిపెద్ద అరటి పండ్లను ఇచ్చేటువంటి చెట్టును ఎక్కడ గుర్తించారు? అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో గుర్తించడం జరిగింది. తర్వాత, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? అంటే ఏ సంవత్సరం, అదేవిధంగా ఏ తేదీన అమల్లోకి వచ్చింది? 1994 మార్చి 21వ తేదీన అమల్లోకి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన కార్యాలయం, హెడ్ ఆఫీస్ అనేటువంటిది ఎక్కడుంది? నైరోబీలో ఉంది. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఐచి లక్ష్యాలు దేనికి సంబంధించినటువంటివి? లేదా ఐచి లక్ష్యాలకు సంబంధించినటువంటి వాటిని గుర్తించండి అని అడుగుతారు. జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించినటువంటిది అని చెప్పొచ్చు. రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్ట్రేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ REDD కార్యక్రమాన్ని మొదట ఎప్పుడు ప్రారంభించారు? 2005వ సంవత్సరంలో ప్రారంభించారు. ఒకసారి దీని ఫుల్ ఫామ్ చూసుకోండి. REDD, రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్ట్రేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్, దీని యొక్క ఫుల్ ఫామ్. తర్వాత, క్యోటో ప్రోటోకాల్ మొదటిసారిగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది? క్యోటో ప్రోటోకాల్ మొదటిసారిగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2005 ఫిబ్రవరి 16వ తేదీన అమల్లోకి తీసుకొచ్చారు దీన్ని. జన్యు మార్పిడి జీవులు వాటి ఉత్పత్తుల వినియోగం ద్వారా మానవుడికి ఇతర జీవులకు ఏమాత్రం హాని కలగకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందాన్ని గుర్తించండి, లేదా ఆ అంతర్జాతీయ ఒప్పందం యొక్క పేరు ఏమిటి అని అడుగుతారు. కార్టజీనా ప్రోటోకాల్ అనేటువంటిది. ఈ కార్టజీనా ప్రోటోకాల్ అనేటువంటి దేనికి సంబంధించింది? జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ కానివ్వండి, జెనెటికల్లీ మాడిఫైడ్ యానిమల్స్ ఉంటాయి కదా, అవి అంటే వీటినే జన్యు మార్పిడి జీవులు అంటారు. అదేవిధంగా వాటి నుండి ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తుల యొక్క వినియోగం ద్వారా మానవుడికి కానివ్వండి, అదేవిధంగా ఇతర జీవులకు కానివ్వండి హాని కలగకూడదు అని ఒక లక్ష్యంతో ఒప్పందం అయితే చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని కార్టజీనా ప్రోటోకాల్ అంటున్నారు. భారత్లో పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? భారతదేశంలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1986వ సంవత్సరంలో. గైస్, ఎన్విరాన్మెంటల్కి సంబంధించి యాక్ట్స్ కానివ్వండి, వాటి డేట్స్కి సంబంధించి ఏమైనా ఉంటాయో వీటిని అయితే గుర్తుపెట్టుకొని మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అయితే అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా అంటే రిపీటెడ్గా వచ్చేటువంటి క్వశ్చన్స్లో ఎన్విరాన్మెంట్ అనే టాపిక్కి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటివి కనిపిస్తుంటాయి. వన్యమృగాల సహజ ఆవాసాల పరిరక్షణకు కృషి చేసేటువంటి బిష్నోయ్ తెగ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ క్వశ్చన్ నుంచి ఇంకొకటి విధంగా అడుగుతారంటే, వన్యమృగాల సహజ ఆవాసాల పరిరక్షణకు చేసేటువంటి తెగని గుర్తించండి అంటారు. ఏ తెగ అది? బిష్నోయ్ తెగ. DDT యొక్క దుష్ప్రభావాలను వివరిస్తూ సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వారిని గుర్తించండి, లేదా DDT దుష్ప్రభావాలను వివరిస్తూ సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు? రాచెల్ కార్సన్ అనేటువంటి ఆయన.
ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ కొరకు చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందం. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందం ఏంటది? రామ్సర్ కన్వెన్షన్ అనేటువంటి ఒప్పందం. భారత్లో జీవ వైవిధ్య చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? భారత్లో జీవ వైవిధ్య చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2002వ సంవత్సరంలో ఇండియాలో బయోడైవర్సిటీ యాక్ట్ లేదా బయోడైవర్సిటీ చట్టం అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది. సుస్థిర అభివృద్ధిపై బ్రంట్ ల్యాండ్ నివేదిక ఎప్పుడు విడుదలైంది? సుస్థిర అభివృద్ధి పైన బ్రంట్ ల్యాండ్ నివేదిక అనేటువంటి దానిని ఎప్పుడు విడుదల చేశారు అన్నట్లయితే 1987వ సంవత్సరంలో విడుదల చేశారు. యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎప్పుడు ఏర్పాటైంది? 1992వ సంవత్సరంలో ఏర్పాటైంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యుఎన్సిఎస్టీ అనేటువంటిది ఇచ్చారు కదా, ఇవి అబ్రివేషన్స్ కింద కూడా అడగడానికి ఉంటుంది. అంటే ఒక అబ్రివేషన్ ఇచ్చి దీని యొక్క ఫుల్ ఫామ్ అంటారు, లేదా ఎక్స్పాండ్ అని చెప్పి ఒక అబ్రివేషన్ ఇస్తారు. ఇక్కడ యుఎన్సిఎస్టీ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది. మన దేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి? 49 టైగర్ రిజర్వులు ఇండియాలో ప్రజెంట్ ఉన్నాయి. పులుల సంఖ్య అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. కింది వాటిలో భారత్లో కనిపించినటువంటి జంతువుని గుర్తించండి లేదా జంతువులను గుర్తించండి. ఏమేంటివి? 2 కొమ్ముల ఖడ్గమృగం, చీతా, అదేవిధంగా చింపాంజీ. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి ఏంటది? గ్రేట్ హార్న్బిల్ అనేటువంటి దానిని అరుణాచల్ యొక్క రాష్ట్ర పక్షిగా భావిస్తుంటారు. రాష్ట్ర సీతాకోకచిలుక స్టేట్ బటర్ఫ్లైను ప్రకటించినటువంటి తొలి రాష్ట్రం ఏది? రాష్ట్ర సీతాకోకచిలుకని అంటే స్టేట్ బటర్ఫ్లై ఏది ఉంటుందో దీన్ని ప్రకటించినటువంటి తొలి రాష్ట్రం మహారాష్ట్ర. 22. కింది వాటిలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ దేనికి లభించినది? కింద ఉన్నటువంటి వాటిలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటిది దేనికి లభించింది? డార్జిలింగ్ టీ, గోవా ఫెన్నీ, మైసూరు మల్లెలు వీటన్నిటికీ కూడా లభించింది. 23. అజెండా 21 దేనికి సంబంధించినటువంటిది? సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటిది. బాన్ కన్వెన్షన్ లేదా బాన్ కన్వెన్షన్ అంటే దేనికి సంబంధించినటువంటిది? వలస పక్షుల యొక్క పరిరక్షణకు సంబంధించినటువంటి కన్వెన్షన్నే బాన్ కన్వెన్షన్ అంటున్నారు. హ్యూమ్స్ ఫిసౌండ్ అనేది ఏ 2 రాష్ట్రాల రాష్ట్ర పక్షి? హ్యూమ్స్ ఫిసౌండ్ అనేటువంటిది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక రాష్ట్ర పక్షి. అది ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర పక్షి? మిజోరాం మరియు మణిపూర్. ఏ దేశంలో ప్రత్యేకంగా మావోరి తెగ కనిపిస్తుంది? ఏ దేశంలో ప్రత్యేకంగా మావోరి అనేటువంటి తెగ కనిపిస్తుంది అన్నట్లయితే న్యూజిలాండ్ దేశంలో. కింది వాటిలో భారత్కు చెందినటువంటి పూర్తి స్థాయి స్థానీయ జాతి, ఈ స్థానీయ జాతిని ఇంగ్లీష్లో ఎండమిక్ స్పీసెస్ అంటారు. అయితే ఇండియాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఎండమిక్ స్పీసెస్ని అయితే గుర్తించండి. ఏమేంటివి? అండమాన్ పంది, అండమాన్ టీల్, కలివికోడి మరియు పైవన్నీ అని చెప్పి చెప్పొచ్చు ఆన్సర్. ఎందుకంటే 3 కూడా ఎండమిక్ స్పీసెస్ ఇండియాకి చెందినటువంటివి 3 కూడాను. కింది వాటిలో అమెజాన్ నది డాల్ఫిన్ ఏది? క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో అమెజాన్ నది డాల్ఫిన్ బోటో. చిప్కో ఉద్యమంలో పాల్గొన్న వారిలో ఎవరికి గాంధీ పీస్ ప్రైజ్ లభించింది? చిప్కో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారిలో గాంధీ పీస్ ప్రైజ్ ఎవరికి లభించింది? చండీ ప్రసాద్ భట్ గారికి. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ నెలకొల్పబడింది అని కూడా అడుగుతారు. చెన్నైలో ఉంటుంది. సెండాయ్ ప్రణాళిక దేనికి సంబంధించినది?
సెండాయ్ ప్రణాళిక అనేటువంటిది దేనికి సంబంధించినది అంటే విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. స్వాదు జలావరణ వ్యవస్థల అధ్యయనాన్ని ఏమంటారు? స్వాదు జలావరణ వ్యవస్థల యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? లిమ్నాలజీ అంటారు. లిమ్నాలజీ అంటే ఏంటి? స్వాదు జలావరణ వ్యవస్థల యొక్క అధ్యయనం. కింది వాటిలో జాతి వైవిధ్యతను సూచించేటువంటి దానిని గుర్తించండి. ఆల్ఫా వైవిధ్యం. సముద్ర అడుగు భాగంలో ఉండేటువంటి జీవరాశిని ఏమంటారు? సముద్ర అడుగు భాగంలో ఉండేటువంటి జీవరాశిని బెంథాస్ అంటారు. మపుటాల్యాండ్, పోండోల్యాండ్, ఆల్బనీ జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఎక్కడ ఉన్నాయి? ఆఫ్రికా. జీవ వైవిధ్య హాట్స్పాట్ భావనను తొలిసారిగా ప్రతిపాదించినటువంటి వారు ఎవరు? నార్మన్ మేయర్స్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి జీవ వైవిధ్య హాట్స్పాట్ ఏది? హిమాలయాలు. హాట్స్పాట్స్ రీవిజిటెడ్ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు? రసెల్ మిట్టర్ మేయర్ అనేటువంటి ఆయన ఈ హాట్స్పాట్ రీవిజిటెడ్ అనేటువంటి గ్రంథాన్ని అయితే రచించారు. వేటిని డెట్రివోర్స్గా వ్యవహరిస్తుంటారు? శిలీంధ్రాలు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సుస్థిరమైనటువంటి పద్ధతి ఏది? రీసైక్లింగ్. 2015 గణాంకాల ప్రకారం భారత్లో సింహాల సంఖ్య ఎంత? 523. శీతోష్ణ స్థితి మార్పు అనేటువంటి అంశం పైన నిర్వహించినటువంటి CAP 21 సమావేశం 2015 డిసెంబర్లో ఎక్కడ జరిగింది? ప్యారిస్లో జరిగింది. అయితే దీన్ని ఇంకొక విధంగా ఎట్లా అడగచ్చు అంటే శీతోష్ణ స్థితిపై మార్పు అనేటువంటి అంశంపై నిర్వహించినటువంటి సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది అంటారు. అదేవిధంగా 2015. అయితే ఆ సమావేశాన్ని పేరేంటి? CAP 21 అనేటువంటి సమావేశం. ఈ విధంగా 2-3 క్వశ్చన్స్ కూడా ఫేమ్ అవుతుంటాయి ఒక క్వశ్చన్ నుంచి. సో అలా లాజికల్గా థింక్ చేసి ప్రిపేర్ అయినట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. 2005 నాటి ఉద్గారాల్లో 2030 నాటికి ఎంత శాతం మేరకు తగ్గించాలని చెప్పి భారత్ తన గ్రీన్ హౌస్ ఉద్గారాలను గురించి ప్రకటించింది? 33-35%. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర జంతువు హంగల్ జింక. సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్లను ఏర్పాటు చేశారు? 1. 2 భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఏర్పడేటువంటి పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు? ఎకోటోన్ అంటారు. ఫ్లోటింగ్ పార్కుగా పిలిచేటువంటి కేబుల్ ల్యాంజావో జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? మణిపూర్. భారత్లోని ఎన్ని బయోస్పియర్ రిజర్వ్లను యునెస్కో తన వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో గుర్తించింది? 10. తిరుమల కొండలకు మాత్రమే పరిమితమైనటువంటి స్థానీయ జాతి సైకస్ బిడ్డోమి అనేటువంటి ఒక చెట్టు. అధిక జీవ వైవిధ్యానికి నిలయమైనటువంటి వూలార్ సరస్సు ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించినటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏది? అచనాకమర్ అమర్కంటక్ అనేటువంటి బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు ఈ రాష్ట్రాల్లో విస్తరించింది. కింది వాటిలో సజీవ శిలాజం అనేటువంటి దానిని గుర్తించండి. జింకో బైలాబా, టౌటోరా బల్లి, రాచపిత ఇవన్నీ కూడాను సజీవ శిలాజాలకు ఉదాహరణగా చెప్పచ్చు. ఏటా అంతరించేటువంటి జీవులకు సంబంధించి ఎర్ర జాబితాని రూపొందించేటువంటి సంస్థ ఏది? IUCN. తర్వాత ఏటా అంతరించేటువంటి జీవులకు సంబంధించి ఎటువంటి జాబితాని IUCN రూపొందిస్తుంది అంటే ఎర్ర జాబితా. టంబేష్ చోకో మ్యాగ్డలీనా అనేటువంటి జీవ వైవిధ్య సునిశ్చిత ప్రాంతం ఎక్కడుంది? దక్షిణ అమెరికా. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి
బయోస్పియర్ రిజర్వుల సంఖ్య ఎంత? 12. కింది వాటిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటువంటిది ఏది? కన్జర్వేషన్ రిజర్వ్. సో ఇది ఫ్రెండ్స్ గ్రామ సచివాలయం జాబ్కి సంబంధించి అన్ని కేటగిరీల వారికి కూడా ఉపయోగపడేటువంటి ఫస్ట్ మోడల్ పేపర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి కానివ్వండి, జాబ్ అప్డేట్స్ కానివ్వండి, కొత్త నోటిఫికేషన్లు కానివ్వండి, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినటువంటి డేట్స్, వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకున్నట్లయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి.